దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఏ అంశంపైన చర్చించాలని రోడ్డు బిల్డింగ్ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. పులివెందులలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఆర్ఎంపీ అధ్యక్షులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ విధంగా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ, బీసీ వెల్ఫేర్ సంబంధించిన సోదరికి సంబంధించిన శాఖలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల సర్ప్రైజ్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ మధ్యాహ్న భోజనంలో పథకం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ స్కూళ్ళలో ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా 2 సచివాలయాలు కూడా తీసుకొని అక్కడ కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెప్పినటువంటి సంక్షేమ పథకాలలో దాదాపుగా 90% ఇచ్చిన మాట ప్రకారం అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. చాలా మందిని కూడా ప్రజలను కానీ ఇక్కడ అడిగినప్పుడు కూడా వారి ఉద్దేశాలలో కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మాట కంటే కూడా మీ ప్రభుత్వం ఇస్తా ఉంది, అనుకున్న సమయానికి మీరు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని డేట్ల వారీగా, తేదీల వారీగా ఇస్తా ఉన్నారు. అటు పింఛన్లు కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. దానితో పాటు జిల్లాలో ఆర్ఎండ్బికి సభకు జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయని మీరు సమీక్ష చేశాము. ఇప్పటికే దాదాపుగా 80% ఇచ్చినటువంటి టెండర్లు అయిన తర్వాత విటమిన్ వార్ వల్ల విటమిన్ రేటు పెరగడం వల్ల కొద్దిగా నిదానమైంది. దానిని కూడా ఎక్సలేషన్ కు సంబంధించినటువంటి రేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా తీసుకెళ్తాం. ఇక డిఎస్సికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా కానీ కూడా ఏదో ఒక రాజకీయంగా బట్ట కాల్చి ముఖాన వేయాలనేటువంటి ఉద్దేశంతో డిఎస్సి సక్సెస్ అయింది. 5 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఒక్క పోస్టు కూడా ఇవ్వలేకపోయాడు. ఏ మాట్లాడ అర్హత లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ గుడ్డలి పార్టీ ఈ రోజు వాళ్ళు రాత్రి పగలు కష్టపడి 16,000 చిల్లరకు పైన పెడితే వీళ్ళు ఒక దురుద్దేశంతో ఒక 16,000 మందే కాదు, 16,000 మందికి సంబంధించిన కుటుంబాలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉంటే ఇది తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి గౌరవ, లోకేష్ బాబు గారికి దక్కినటువంటి గౌరవాన్ని జీర్ణించుకోలేక ఈ రోజు ఎప్పుడో జరిగినటువంటి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత సంవత్సరం రోజుల తర్వాత ఈయనకు అక్రమాలు బయటకు వస్తున్నాయా? ఈ ఒక్క సంవత్సరం రోజులు ఎక్కడ నిద్రపోయినారని అడుగుతా ఉన్నారు. ఏ రోజైనా ఒక వ్యక్తి అయినా కూడా వచ్చి నాకు అయ్యింది అని చెప్పి ఈ రోజు మాట్లాడినారా? ఈ రోజు దీక్షలు అంటున్నారు, ర్యాలీలు అంటున్నారు. నిజంగానే నష్టపోయిన వాళ్ళు ఎంతమంది మీ దీక్షలలో కూర్చుంటున్నారు? నిజంగా ఈరోజు సవాల్ చేస్తున్న ఆయన సెంటర్లో కూర్చొని, పులివెందుల సెంటర్లో కూర్చొని నీకు దాని మీద నిజాయితీగా నిరూపణ చెయ్యాలి. నిజంగా అక్కడ జరిగిందంటే నీవు నిజంగా కూడా అక్కడ అన్యాయం జరిగి ఎవరైతే నష్టపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ తరఫున నువ్వు రావాలనేటుంటే రాను. మనకందరికీ కూడా ఒక వేదిక ఉంది. అసెంబ్లీ సమావేశాలు రేపు జరగబోతున్నాయి 17వ తారీఖు. నీలో శుద్ధశుద్ధి ఉంటే, చిత్తశుద్ధి ఉన్నప్పుడు ప్రజల కోసము ఏది కూడా డిమాండ్ లేకుండా వచ్చి వారి తరఫున మాట్లాడవలసేటువంటి బాధ్యత నీకుంది. నువ్వు ఆ రోజు పులివెందులలో కానీ ప్రజలు కానీ నీ పార్టీకి ఓట్లు వేశారు. ఆ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనేనని చెప్పి ఏమన్నా మాట్లాడినావా? లేకుంటే ఆ రోజు ఓట్లు అడిగేటప్పుడు ఈ విషయాలను ఏమన్నా మాట్లాడావా? నీ పులివెందుల ప్రజలు నీకు ఆ రోజు ఓటు వేసినప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పారా? ఏది ఏమైనా ఈ రోజు నువ్వు మాట్లాడేటువంటి ప్రతి తీరులో ఈ రోజు మేము ఒక్కటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఎక్కడా మేము తప్పు చేయలేదు, రండి మీ దగ్గర మనం అసెంబ్లీ సాక్షిగా ప్రజలు మనకు ఒక వేదికనిచ్చారు, ఆ వేదికలో మాట్లాడదాం. దానికి రమ్మంటే పారిపోతున్నావు. ఎందుకు నీకు భయం అసెంబ్లీకి రావడానికి? అసెంబ్లీలో రావడానికి నీకు భయం ఏంటి? ఒక శాసనసభ్యుడిగానే రావచ్చు కదా. ఒక శాసనసభ్యుడిగా రా. ఈరోజు మాట్లాడండి వచ్చి మీరు.
నువ్వు అడిగిన ప్రతి దానికి జవాబు చెప్పడానికి మా లోకేష్ బాబు గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఆఖరికి మేము కూడా రెడీగా ఉన్నామని చెప్తున్నాం. దాని మీద చెప్తే పరాయణం చేయడమే, పారిపోవడమే, ఎక్కడో అవి ఏం తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీ కార్యకర్తలను ఈ యొక్క శిబిరాలలో కూర్చోబెట్టుకొని ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని ఒక టీవీ ఛానల్ పెట్టుకొని సృష్టిస్తా ఉన్నాం. నిన్నలా మొన్న మళ్ళీ ఈ రోజు మీరే రెచ్చగొడతా ఉన్నారు ప్రజలను. మీ నాయకులే ఇళ్ల మీదకి పోతున్నారు. మీరే రోజు నోరు తెరిచి మమ్మల్ని అందరినీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు నిన్న ఆలూరులో జరిగినది ఏంటి? మీరు ఒక దళితుడి ఇంటి మీదకి పోయి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి మీరు మాట్లాడి ఈ రోజు కావాలని చెప్పేసి మీరు ఆయన లోపల చట్ట ప్రకారం తీసుకుంటే ఈ రోజు నిన్న వచ్చి బీభత్సం సృష్టించారు. ఏంటిది? ఒక వ్యక్తిని పలకరించాలి, సంక్షేమాతని పలకరించాలని వచ్చినప్పుడు, పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అవసరమా అని అడుగుతాం. ఎంతమంది ప్రజలు ఇబ్బందులు పడినారు ఈరోజు. అంటే మీరు ఏది చేసినా ఒక బయటికి వస్తే ఒక సెన్సేషన్ కావాలి. మీరు మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం తీసుకువచ్చినప్పుడు ఏదో ఒక సెన్సేషన్ చేయాలనేటువంటిది తప్ప ప్రజా సమస్యల మీద మీరు రావడం లేదు. నిజంగా ప్రజా సమస్యలు ఉంటే అసెంబ్లీకి రండి. కాబట్టి మీరు ఈ రోజు డిఎస్సి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఏ రోజైనా మీ 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వలేదు. ఈరోజు అందరూ కూడా ఈరోజు ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఈ రోజు ఎక్కడ ఏది జరిగినా కానీ కూడా మేము ఈరోజు స్పందిస్తా ఉన్నాము. ఈరోజు రాయలసీమకు మాట్లాడుతూ ఉన్నారు. రండి, రాయలసీమ మీద కూడా మాట్లాడదాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడదాం. ఒక వేదిక పెట్టుకుందాం. మనం అందరం కూడా, ప్రజలందరూ కూడా చూస్తారు, అందరికి తెలుస్తుంది. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాం. ప్రజలు 29లో ఎవరికి తీర్పిస్తారో అది మళ్ళీ తెలుస్తుంది. మీరు తప్పు చేశారా, మేము తప్పు చేశామా, ఏ విధంగా పరిపాలన. గతంలో కూడా ఇదే మాట మాట్లాడినా. వై నాట్ 175 అన్నావు. ఆఖరికి 151 నుంచి 11 సీట్లకు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదే. ఇంకా మీలో మార్పు రాలేదా అని అడుగుతున్నా. ఆ రోజు విధ్వంసంతోనే మీరు బయలుదేరితే విధ్వంసం మొదలు పెడతారు. మీ నాయకులు విధ్వంసం మొదలు పెడతారు. పరామర్శించడానికి వచ్చే మోటార్ సైకిల్ మీద ఫీట్లు చేయడం ఏంది, సర్కస్ చేయడం ఏంది? ఎక్కడ ఉంది? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? ఏం జరుగుతా ఉంది? మీరు సర్కస్ లో మీరు పరామర్శించడానికి పోతే మీ బండ్ల చక్రాల కింద మనిషి పడి చనిపోతే కూడా దానికి కనపడదే. మీరా మాట్లాడేది? ఈ రోజు మా గురించి, మా పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుంటారు. కుటుంబాల మీద ఎట్లా పడితే అట్లా రాస్తా ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు. మీరు రెచ్చగొట్టి ఈ రోజు చేసుకుంటూ మమ్మల్ని రాజ్యాంగంకి విరుద్ధంగా పోతున్నాం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. మీరు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైతే తప్పులు చేశారో వారి మీద చర్యలు తీసుకోబడతాయని చెప్పి చెప్తా ఉన్నారు మా లోకేష్ గారు. ఈరోజు మీరు చేయని అల్లరి ఒకటన్నా ఉందా? కనీసం 2 సంవత్సరాలు కూడా ఓపిక పట్టలేకుండా ఉన్నారు మీరు. అప్పుడే ఈరోజు అనుకునేది ప్రతిదీ మేము చేయగలుగుతా ఉన్నాం. రాయలసీమ మీదనే మాట్లాడదాం. మీరు ఎన్ని ఇచ్చారో ఆ రోజు గతంలో 2014-19 ఉన్నప్పుడు మీ పులివెందలో నీళ్లు, సీని చెట్లకు నీళ్లు ఇచ్చి కాపాడేది తెలుగుదేశం ప్రభుత్వం. అవుకు రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి మీకు ఇచ్చినామే. మీకు తెలియదా? మళ్ళీ ఇవన్నీ కూడా రైతులు చూస్తున్నారు, అందరూ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా మీరు ఏదో ఫోకస్ చేసుకుని రావాలనుకుంటున్నారు. మళ్ళీ ఏం అధికారంలోకి వస్తే అనేటువంటి ఒక బెదిరింపు ధోరణి. పరిశ్రమలను బెదిరిస్తా ఉన్నారు, ఉద్యోగస్తులను బెదిరిస్తా ఉన్నారు. పరిశ్రమలు వస్తుంటే మా పరిశ్రమలు మీరు పెట్టారంటే మేము వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా కానీ కూడా పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ రోజు దేశ విదేశాలు తిరిగి లోకేష్ గారు ఈ రోజు పరిశ్రమలు వస్తా ఉంటే మీకు వణుకు పుడుతా ఉంది. ఏంటి పరిశ్రమలు వస్తా ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలవి. రేపు ఈ కోట్ల పరిశ్రమలు వస్తే మీ ఉనికి ఎక్కడ కనపడకుండా పోతుందో అని లోకేష్ గారి తిరుగుబాయకు వచ్చేటువంటి పేరు ప్రతిష్టలను చూసి మీలో వణుకు మొదలైంది. ఆ వణుకులోనే మీకు ఫ్రస్ట్రేషన్ వస్తా ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకనే ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. మీ క్యాడర్ను కూడా పంపిస్తా ఉన్నారు రెచ్చగొట్టి పొండేని. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ పోతే మనం మాట్లాడితే కరెక్ట్ అవుతుందా లేదా, అసెంబ్లీలో జరిగితే ప్రజల మీద అడగొచ్చని చెప్పిన విషయం కూడా మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మేము ప్రజలు మా యొక్క చేసేటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ మీరు ఎన్ని కళలు కట్టినా కానీ కూడా రాయలసీమ ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రాంతీయాలను విడగొట్టాలని చూస్తా ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఈరోజు
పోరాటం చేసి ఈ యొక్క పోలవరాన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం. మీ పుణ్యాన ఈ రోజు పోతే మనకు రాజధాని పేరు లేకపోతే ఈ రోజు రాజధాని అమరావతిని పరుగులు పెట్టిస్తే యావత్ భారతదేశం కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఈ రోజు అమరావతికి వెళ్ళి చూస్తా ఉంది. దాన్ని కూడా అడ్డుకోవాలంటారు, రైతులను రెచ్చగొడతారు. ఏది ఏమి చేసినా ప్రజలు కూటమికెళ్ళి ఉన్నారు. మీ కళలన్నీ కూడా కపట కళలే అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.